హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య వ్లాగ్స్. మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే శివరాత్రి రోజు బ్లాగ్ అండి. ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. దారమందాలు అయ్యి పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకున్నానండి. లోపల దేవుడి బల్ల కూడా క్లీన్ చేసి పసుపు అది రాసి వరిపిండితో ముగ్గులు అవి వేసుకున్నాను. ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా ఇలాగా నిండుగా పసుపు రాసుకొని వరిపిండితో ముగ్గులు వేసుకున్నానండి. ఇంకా బయట మెట్లు కూడా కొంచెం వార్నిష్తో ముగ్గులు వేసుకున్నానండి. ఇంకా రోజుకి అలాగా ఉంటాయి కదా అనేసి, చెరువుకోకుండా ఉంటాయి కదా అనేసి వార్నిష్తో ముగ్గులు వేసుకున్నాను. ఇలా పండగ రోజులు అయితే మాత్రం కొంచెం పసుపు రాసి బొట్లే పెట్టుకుంటానమాట. ఇదైతే మార్నింగ్ అండి 4:30కి లేసాను. ఇంక ఇల్లంతా కసువులు అయితే తుడుచుకొని ఇంకా బయటనైతే రోడ్డు కల్లాపు జల్లేసుకుంటున్నాను అనమాట. ఇంటి ముందు మాత్రం కొంచెం పేడతో అయితే జల్లుకుంటానండి, పచ్చగా ఉంటుంది. తర్వాత ఆవు పేడతో జల్లుకుంటాం అనమాట. ఆవు పేడతో కల్లాపు జల్లుకోవడం మంచిది కదా, అందు గురించి కల్లాపు జల్లుకొని ముగ్గులు వేసుకుంటాను. ఎప్పుడో స్నానం చేసి వచ్చి కల్లాపు జల్లుకునేదాన్ని, కానీ ఈ మధ్య పేడతో జల్లడం వల్ల డ్రెస్ అంతా పాడైపోతుంది. అందు గురించి ముందే కల్లాపు వేసుకుంటాను అనమాట. కల్లాపు అది వేసుకొని స్నానం చేసి వచ్చాక అప్పుడు ముగ్గు పెడతానండి. ఈలోపు అంటే పేడతో వేసింది తొందరగా ఆరదనమాట. వెంటనే వేసుకున్నాం అనుకోండి ముగ్గు అంతకు అలాగా కనిపించదు. అందు గురించి ఆరాక ముగ్గు వేస్తాను. ఈరోజు అయితే శివాలయం కూడా వెళ్దాం అనుకుంటున్నామండి. మా ఆయనగారు డ్యూటీ కూడా ఉంది. డ్యూటీ టైం కల్లా వెళ్ళి వచ్చేయాలి. ఇదిగోండి ముగ్గు అయితే వేసుకున్నాను. ఇదైతే మా అమ్మ వేసేదనమాట, నాకు కూడా నేర్పింది. అప్పుడు తిప్పుడు ముగ్గు అంటారండి, ఇట్లీ మెలికల ముగ్గులే మా అమ్మాలు తిప్పుడు ముగ్గులు అనేవారు. 15 చుక్కలండి, 5 వచ్చే వరకును. ఇంకైతే రెడీ అయిపోయి పూజ అయితే చేసుకున్నామండి. ఈరోజు శివయ్యకి ప్రసాదం అయితే పరవన్నం వండానండి. తర్వాత ఏమో అరటిపళ్ళు, ఇంకా టిఫిన్ అది తయారు చేయాలండి. ఇడ్లీ అది పెట్టేసి చట్నీ చేసుకొని గుడికి వెళ్ళి వస్తాం అనుకోండి. అప్పుడు మా ఆయనగారు అయితే టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. భోజనానికి అయితే ఇంటికి వచ్చేస్తానన్నారండి. ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా దండం పెట్టుకుంటున్నాను. బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని ఇంకా బయలుదేరి వెళ్తామండి. మాకు దగ్గరలో శివాలయం ఉంది మా పక్క ఊర్లో. మా ఊర్లో అయితే రామాలయం, ఆంజనేయ స్వామి గుడి, తర్వాత అమ్మవార్ల గుళ్ళే ఉన్నాయి, కానీ శివాలయం లేదండి. అందు గురించి అయితే పక్కూరు రాయపరాజుపేట అని అక్కడికి వెళ్తామండి శివాలయానికి. ఇంక నేనైతే తయారైపోయానండి, జడ వేసుకున్నాను. మా అమ్మాయికి కూడా జడ వేసేస్తున్నాను అనమాట. మా అబ్బాయి అయితే లేడు కదండి, వాడైతే హాస్టల్లో ఉన్నాడు, రాలేదండి. ఇంక ఎగ్జామ్స్ అయ్యాక వస్తాడు అనుకుంటాను. ఇంకా మా అమ్మాయిని కూడా రెడీ చేస్తానండి. మన చెట్లు కొన్ని కనకాంబరాలు అయితే మా అమ్మాయికి ఎడుతున్నాను. నాకైతే మా ఆయనగారు తీసుకొచ్చారండి ఇవి కాడమల్లిలో అంటారు కదా, బంతిపూలును, కాశీ బంతులను, కాడమల్లిలు అయితే ఇద్దరికి సరిపోవు అనేసి కొంచెం పువ్వులు అయితే తీసుకురమ్మన్నాను. అందు గురించి మా ఆయనగారు ఈ పువ్వులు తీసుకొచ్చారనమాట. అదే చెప్తున్నాను మీతోటి. ఈ కనకాంబరాలు అయితే మన చెట్లువేనండి. మొన్న కోసానండి, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ అవును. మొన్న కోసేయడం వల్ల ఈరోజు కొంచెం తగ్గాయి. అవి కూడా ఉంటే ఇద్దరికి సరిపోను. ఇలా సింపుల్గా రెడీ అయిపోయి అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నామండి. మా ఆయనగారికి డ్యూటీ ఉండడం వల్ల కొంచెం కంగారుగా ఉందన్నమాట. మా ఆయనగారికి అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయిపోయిందండి, టైంకి వచ్చి గెలవా లేవా అనేసి. కొంచెం బిజీగా ఉంటుందండి గుడి దగ్గర, అందు గురించి టెన్షన్ పడుతున్నారు అనమాట. డ్యూటీ టైంకి అందుతామా అందమా అనేసి. మా అత్తగారు అయితే ఇప్పుడు రానన్నారండి, తర్వాత వెళ్తాను మీరు వెళ్ళి వచ్చేయండి అనేసి అన్నారు. అందు గురించి మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. అప్పుడు టైం వచ్చేసి 6:30 అంత అవుతుందండి. ఈరోజు అయితే సింపుల్ శారీనే కట్టుకున్నాను. ఇవ్వండి, ఇదే అండి టెంపుల్. నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చండి, చాలా దగ్గర అనమాట. నేను ఇదే అండి ఫస్ట్ టైం రావడం అనమాట. నేను కూడాను బయట ఉండేవారం కదా మేము, అందు గురించి రాలేకపోయాం అనమాట. ఒకవేళ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్దాం అనుకున్నా, మా అమ్మాళ్ళ ఊరు శివాలయానికి వెళ్ళిపోయారని తప్పించి ఇక్కడికి రాలేదు. ఇక్కడ ఆలోచిస్తున్నాం అనమాట. అదే అభిషేకం నీళ్ళు అవి వస్తాయి కదా, వెనక్కి తిరగాల అలాగనేసి ఆలోచిస్తున్నాము. లైన్ అయితే చాలా పెద్దదిగా ఉందండి. మరేం లేదండి, మా ఆయనగారికి డ్యూటీకి టైం అయిపోద్ది అనేసి, లేకపోతే శివాలయంలో ఎంతసేపు ఉన్నా పర్లేదండి. మేమైతే మా ఆయనగారి వల్ల టెన్షన్ అనమాట.
డ్యూటీకి సెలవు పెట్టడం అవ్వలేదండి, లేకపోతే డ్యూటీకి సెలవు పెట్టిస్తున్నాను. శివరాత్రి కదండి, చాలా ఎక్కువ మందే వచ్చారు. తర్వాత లోపల కూడా గోత్రనామాలు చదివి అభిషేకాలు అయ్యి చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఇదిగోండి ముగ్గురు పంతులు గారులు అయితే ఉన్నారనమాట, లోపల అభిషేకాలు అయ్యి చేస్తున్నారు. చాలా చక్కగా అయిందండి దర్శనం అయితేను. మా ఆయనగారును మా అమ్మాయి అయితే వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇక్కడ నందీశ్వరం దగ్గర, తర్వాత గరిస్తంభం దగ్గర పూజ అది చేసుకొని కొంచెం పులిహోర సాయం చేశానండి. అప్పుడు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాను నేను. ఈరోజు ఉపవాసం అయితే నేను లేనండి. నేను మా ఆయనగారు మా అత్తగారు అయితే టిఫిన్ చేసాం ఉదయం సాయంత్రమును. మధ్యాహ్నం భోజనం అండి, అన్న సంతర్పణ ఉందని చెప్పాను కదా. మా అమ్మాయి అయితే 10th కదండి, అందు గురించి ఉపవాసం ఉందాం అనుకుంది, ఉందండి. మా అబ్బాయి కూడా గుడికి వెళ్ళి వస్తాడండి. వాళ్ళ హాస్టల్లో 3 మతాలకు సంబంధించిన గుళ్ళు ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడంట. ఇంకా రాత్రికి వచ్చేసి టిఫిన్ తయారు చేస్తున్నానండి. ఇడ్లీ పెట్టాను, తర్వాత కొబ్బరికాయ చట్నీ చేస్తున్నానండి. ఇదైతే మా అమ్మాళ్ళ ఊరిలో అండి శివాలయం ఉందని మీకు తెలుసు కదండి, శివాలయం అనమాట. రాత్రికి కోటి దీపోత్సవం అయితే జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుంది. కానీ నాకైతే వెళ్ళడానికి అవ్వలేదండి. ఇంతకుముందు దూరంగా ఉండేదాన్ని, వెళ్ళడం అయ్యేది కాదు. కానీ ఈ సంవత్సరం వెళ్దామండి అంటే మా ఆయనగారికి డ్యూటీకి సెలవు లేదు కదా, అందు గురించి ఈ సంవత్సరం కూడా వెళ్ళడం అవ్వలేదండి. వచ్చే సంవత్సరం బతుకు చల్లగా ఉంటే వచ్చే సంవత్సరం వెళ్ళాలండి. వెళ్దాం అనుకుంటున్నాను కానీ అలాగే అవ్వట్లేదండి. ఇదైతే మా పెద్దమ్ముడు వాట్సాప్ పెట్టాడనమాట. మొత్తం ఊరంతా అయితే అలాగ ఉంటుందండి. కార్తీక మాసంలోని ఇలా శివరాత్రి రోజు చాలా బాగా చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.